సో హాయ్ గైస్, 'రాజసాబ్' మూవీ రిలీజ్ డేట్ అలానే టీజర్ ఎప్పుడొస్తుందో క్లారిటీ అప్డేట్ అయితే వచ్చింది. నిజంగా ఈ పోస్టర్‌లో ప్రభాసన్ అయితే అరాచక లెవెల్‌లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ద బెస్ట్ హారర్ మూవీ అయితే ఉండబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్‌లో చాలా అంటే చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక హర్రర్ సీన్ అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఈ పోస్టర్‌ని చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రభాసన విత్ ఫైర్‌గా అయితే ఉన్నాడని చెప్పొచ్చు. సో, డిసెంబర్ 5థ్ ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్‌కి కింగ్ ఆర్ఐ అని చెప్పొచ్చు. సో, టీజర్ వచ్చేసరికి జూన్ 16 అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. టీజర్ అయితే మామూలుగా ఉండదంట. మార్చి నెక్స్ట్ లెవెల్‌లో కట్టి చేసినంట. టీజర్‌లో ప్రభాస్ అన్న కామెడీ కావచ్చు, వింటేజ్ ప్రభాస్ అన్న లుక్స్ కావచ్చు, కొన్ని సీన్స్ కావచ్చు, ఎలివేషన్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని చెప్పొచ్చు. సో, లాస్ట్ ఇయర్‌లో గ్లింప్స్ వచ్చింది 'రాజాసాబ్‌ది'. ఈ ఇయర్‌లో టీజర్ అయితే వస్తుందని చెప్పొచ్చు. సో, ఈసారి అయితే అస్సలకి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ అయితే లేదని చెప్పొచ్చు. అలా ప్రతి ఇయర్ మన ప్రభాస్ ఒక్క సినిమానే రిలీజ్ చేస్తున్నారు. 2022, 23, 24 ఇప్పుడు 25 అని చెప్పొచ్చు. సో, కొంతమంది స్టార్ హీరోస్ అయితే 3 ఇయర్స్‌కి, 2 ఇయర్స్‌కి అయితే ఒక సినిమా అయితే తీస్తున్నారని చెప్పొచ్చు. మన టాలీవుడ్‌లో ఉన్న టైర్ 1 హీరోస్. కానీ ప్రభాస్ అన్న ప్రతి ఒక్క ఇయర్ 2 ఫిల్మ్స్ అన్నా, ఒక ఫిల్మ్ అయినా రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం తన అప్‌కమింగ్ లైనప్ ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 5-6 మూవీస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2026లో 2 ఫిల్మ్స్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి టీజర్ కోసం ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి. టీజర్ కోసం నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. టీజర్‌లో కొన్ని షార్ట్స్ ఉంటాయంట, మైండ్ పోతుందంట. కొన్ని వీఎఫ్ఎక్స్, కొన్ని సీన్స్ కావచ్చు, కొన్ని హర్రర్ కామెడీ సీన్స్ కావచ్చు, హర్రర్ ఎలివేషన్ సీన్ కావచ్చు, మామూలుగా ఉండదు. ప్రభాస్ అన్ననైతే ఈసారి అయితే వింటేజ్‌గా అయితే చూస్తున్నామని చెప్పుకోవచ్చు. టీజర్ సిన్ టీజర్ మూవీకి హైలైట్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ టీజర్ కోసం ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనేది డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి. ఈ రిలీజ్ చేసిన పోస్టర్‌లో చాలా అంటే చాలా డీటెయిల్స్ అయితే ఉందని చెప్పొచ్చు. ఆ పోస్టర్‌లో ప్రభాస్ అన్న లుక్స్ అయితే అరాచక లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. సో, ప్రభాస్ అన్నకి బ్లాక్ బస్టర్ లోడింగ్ అని చెప్పొచ్చు. చాలామంది ఈ సినిమాకైతే ఫ్లాప్ అవుద్ది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎదురు చూస్తలేరు అనుకుంటున్నారు. బట్ 'రాజాసాబ్' ఈస్ వింటేజ్. ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఏంటి? ప్రభాస్ అన్న వింటేజ్ ఏ లెవెల్ ఉందో దానికి చూపించే ఫిల్మ్ ఇది. ఇదొక పాన్ ఇండియా ఫిల్మ్. చాలామంది రీజనల్ లాంగ్వేజ్ నుండి రిలీజ్ అవ్వబోతుందని అనుకుంటున్నారు. బట్ ఇదొక పాన్ ఇండియా ఫిల్మ్ గుర్తుపెట్టుకోవాలి. సో, బాక్స్ ఆఫీస్ అయితే పక్కా 500,00,00,000 వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది 'రాజా సాబ్' మూవీకి. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.